ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ 18. ఫ్రెండ్స్, మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి, చూసేసేయండి. అలాగే నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక కథలో అయితే వసుధార నచ్చిందని చెప్పి పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు చెప్తారు. దాంతో వసుధార ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక రిషి వాళ్ళ తాతయ్య, ఇక మహేంద్ర జగతి అలానే ఉండిపోతారు. ఇక వసుధార వాళ్ళ నాన్న, చూసారా అయ్యగారు, నా కూతురు వాళ్ళకి నచ్చిందంట. నాకిక ఏ బాధ లేదయ్యగారు. నా కూతురు పెళ్లి చేసేస్తే నా బాధ్యత అయిపోతుందని అంటాడు. దాంతో ఇక రిషి బాధను చూసిన వాళ్ళ తాతయ్య, సత్యం, అసలు మేము ఇక్కడికి ఎందుకొచ్చామో తెలుసా అని అంటాడు. దాంతో ఇక వస్తారు వాళ్ళ నాన్న, ఎందుకు అయ్యగారు అని అడుగుతూ ఉండంగా, ఎందుకంటే వస్తారా పెళ్లి విషయం మాట్లాడటానికని అంటాడు. దాంతో పెళ్లి విషయమా, ఏంటి అయ్యగారు మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదని అంటాడు. దాంతో ఇక వాళ్ళ తాతయ్య, అదే సత్యం, మీ అమ్మాయి వస్తారని మా మనవడైన రిషికి అడగడానికి వచ్చామని అంటాడు. దాంతో ఇక ఒక్కసారిగా వస్తారా వాళ్ళ నాన్న షాక్ అవుతాడు. ఏంటి అయ్యగారు మీరు నాతో సరదాగా చెప్పట్లేదు కదా అని చెప్పడంతో, నేను నిజం చెప్తున్నాను సత్యం, నీతో నేను సరదాగా చెప్తానా, నా మనవడు నీ కూతురు ఒకరినొకరు ఇష్టపడ్డారు, అందుకోసమే పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చానని అంటాడు. దాంతో ఇక సత్యం, ఏంటి బాబు గారు, కళ్ళు కూడా నేను ఇది ఊహించలేను, మీ స్థాయి ఎక్కడ నా స్థాయి ఎక్కడ, నా కూతుర్ని ఆ బాబుకిచ్చి పెళ్లి చేయడం ఏంటి అని అంటుండడంతో, స్థాయిల గురించి పక్కన పెట్టు, అయినా నీకు మా మనవడిని అల్లుడుగా చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతూ ఉండడంతో, అలా అంటారేంటి బాబుగారు, మీలాంటి వారు మా ఇంటికి రావడమే గొప్ప, అలాంటిది మా అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకుంటామంటే నేను ఎలా కాదనగలనని అంటాడు. దాంతో ఇక రిషి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత మహేంద్ర, మీరేం మాతో వియ్యమని కంగారు పడాల్సిన అవసరం లేదు, పెళ్లి ఖర్చులు అన్నీ మేమే చూసుకుంటాం, మీరు మాత్రం పిల్లని మంచిగా మాకు అప్పగిస్తే చాలని చెప్తుండడంతో, సత్యం, నా కూతురికి పెళ్లి చేయలేనంత స్థాయిలో నేనేం లేను బాబు, అలా నా కూతురికి నాకున్నంత దాంట్లోనే మీ స్థాయికి కాకపోయినా నా స్థాయికి తగ్గట్టుగా ఘనంగానే ఇచ్చేవన్నీ ఇస్తాను అని చెప్పి అంటాడు. ఇక ఆ తర్వాత వాళ్ళమ్మ, వస్తారా నీకు అసలు ఒక్క సంతోషమైన వార్త చెప్పనా అని అంటుండడంతో, ఏముంది సంతోషమైన వార్త, పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు నేను నచ్చారని చెప్పారు, అదే కదా నువ్వు చెప్పబోయేదని అంటుంటే, అది కాదమ్మా, అదే అయ్యగారు వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, ఎందుకు వచ్చారు తెలుసా, వాళ్ళ మనవన్ని నీకు అడగడానికి వచ్చారంటమ్మా, వాళ్ళ అబ్బాయి నువ్వు ఇష్టపడ్డారంట కదా అని చెప్పడంతో, వస్తారా ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని అంటుంది. ఏంటమ్మా నిజమా కాదా అని అడగడంతో, అవును అని అంటుంది. దాంతో, అందుకోసమేనంటమ్మా వాళ్ళు ఇక్కడికి వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, నువ్వు ఇంత గొప్ప కుటుంబానికి కోడలిగా అవుతున్నందుకు నిజంగా నువ్వు అదృష్టవంతురాలు అని చెప్తూ ఉంటుంది. దాంతో ఇక వస్తారా, నువ్వు చెప్పేదంతా నిజమేనా అని అంటుండడంతో, నమ్మకపోతే నువ్వే కిటికీలో నుంచి వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు విను అని అంటుంది. ఇక వస్తారా కిటికీ దగ్గరికి వెళ్ళి ఇక వాళ్ళ మాటలు అయితే విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక రేషి అయితే వస్తారని కిటికీలో నుంచి చూసి నవ్వుతూ ఉండడంతో, ఇక వస్తార సిగ్గుపడుతూ ఉంటుంది. అలా ఇక రిషి వసుల పెళ్లి గురించి అయితే వాళ్ళ తాతయ్య ఒప్పుకోవడంతో, ఇక వస్తారు వాళ్ళ నాన్నతో అయితే మాట్లాడతారు. దాంతో ఇక రిషి వసుకి లైన్ అయితే క్లియర్ అయిపోతుంది. ఇక మహేంద్ర జగతి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.